సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాయి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అంటే అలాంటి ఇంప్రెషన్ సోషల్ మీడియాలో వస్తుంది, నా అబ్జర్వేషన్ కాదు. సోషల్ మీడియాలో అండ్ మీ పార్టీ నుంచి కూడా కొందరు పేరు చెప్పడానికి నిరాకరిస్తున్న ప్రముఖ నాయకులు మాట్లాడుతున్న మాట, జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని రాజకీయాన్ని రాష్ట్రం నుంచి చిదిమేయటానికి తరిమేయటానికి అవసరమైతే కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ కోసం పనిచేయడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందని ఒక ఇంప్రెషన్. ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం అనేది అవకాశవాద రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఇంట్లో శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరణ చేశారు, అది అందరం చూసాం. అదే కాకుండా ఈరోజు మొన్న బాబాయ్ హత్య కేసు కూడా దాన్ని అనుకూలంగా మార్చుకోవాలని అది తిప్పికొట్టింది అదంతా. అదే కాకుండా షర్మిలాని తీసుకొచ్చి ఈ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటే ఎన్నాళ్ళైనా కానీ షర్మిలను తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విభజన చేయడంలో ఈ వివాదాలు సృష్టించడంలో మొదటంజలో ఉంటుంది దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఆనాడు దేశాన్ని విభజించి ఆర్టికల్ 370 వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఇలాంటి దరిద్రాలకన్నిటికీ కారణం. అదే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాలని ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి ఈరోజు ప్రత్యేక హోదా అని చెప్పేసి అదొక భూతుపదంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వీళ్ళకు ఇప్పుడు ఈరోజు సౌత్ పిరమ్మ వెళ్ళ చెప్తున్నారు దానిపైన ఆంధ్రప్రదేశ్ పైన మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి. అరే మీకు సిగ్గు శరం ఉంటే ఆంధ్రప్రదేశ్ మీద మీకు అంత ప్రేమ అభిమానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీకు మమకారం ఉంటే మీ యొక్క తల్లి స్థానంలో అనుకుంటే సోనియమ్మ కానీ తల్లి అంటే ఇట్లా తల్లి పిల్లలను సస్తుంటే చూస్తుందా? మీకు అంత ప్రేమ ఆంధ్రప్రదేశ్ పైన ఉంటే విభజన చట్టంలోనే దాంట్లో ఈ యొక్క ప్రత్యేక హోదా పొందుపరచాలా? పార్లమెంట్లో ఒకడు 15 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు అని తర్వాత ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొండి చేయడంలో కారణం ఎవరు? ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో విభేదాలు కంటిన్యూగా నడవడానికి కారణం ఎవరు? ఇది 10 సంవత్సరాల దశాబ్ద కాలం పూర్తయింది. రాహుల్ గాంధీ మనం చెప్పారు కదా, మాకు గనక పవర్ ఇస్తే మేము తక్షణం ప్రత్యేక హోదా ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏం పీకారన్న వీళ్ళు? ఇచ్చినప్పుడు ఏం పీకారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం చేశారు. ఈ విభజించి అన్సైంటిఫికల్ గా విభజించి ఈ ప్రత్యేక హోదా అని చెప్పేసి ఒక పాత పుంటులాగా ఎప్పటికి నొప్పి కంటిన్యూగా అనుభవిస్తున్నారని చెప్పేసి 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ నొప్పితో బాధపడుతూ ఇబ్బందులు చూశారు. దాని కారకులు ఎవరు? విభజించింది మీరు అధికారంలో ఉన్నప్పుడు డోర్లు బంద్ విభజించారు కదా, తలుపులు మూసేసి విభజించారు కదా. ఆ విభజనలోనే ఆ చట్టంలోనే ప్రత్యేక హోదా పొందుపరిచింటే ఈ రోజు పరిస్థితి ఉండేది కాదు కదా. అయిపోయింది. ఈ రోజు దేయి అని చెప్పేసి అనుకునే అవసరమే వస్తుండే. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ముందు చేయాల్సిన అవసరమే వస్తుండే. వాళ్ళు చేసిన ద్రోహానికి మించి బీజేపీ చేసింది. అసలు ప్రత్యేక హోదా లేదు, ఏం లేదు, అటకి జాగ్రత్త కట్టేసి అటకి ఇచ్చేసి కూర్చోబెట్టారు. బీజేపీ ఏం చెప్తుంది? బీజేపీ ఏం చెప్తుంది? ఈరోజు బీజేపీ ఏం చెప్తుంది? ప్రత్యేక హోదా అనేది మీకంటే కూడా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి చిన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఒకవేళ మీకు